అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను తప్పని లీడర్. సమస్యలెన్ని ఎదురైనా మడమ తిప్పని నైజమైనది. అధికారంలోకి రాకముందు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను స్వయంగా విన్నారు, స్వయంగా చూశారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తూ అడుగడుగున బాధితుల పక్షం నిలిచారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రజలు పడుతున్న బాధలు ఆయనకు తప్ప మరెవరికి తెలియవు. అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులు తెలిసిన వ్యక్తే సీఎం కావడం, వాటిని పరిష్కరించడం గొప్ప విషయం. ఇలాంటి ప్రధాన సమస్యల్లో ఉద్దానం కిడ్నీ వ్యాధులు ఒకటి. శతాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో వారు సతమతమవుతున్న దృశ్యాలు కంటనీరు తెప్పిస్తున్నాయి. ప్రాణాలు పోతున్నాయి. ఆదుకోండి మహాప్రభు అంటూ వారు చేసే ఆర్తనాదాలను గత ప్రభుత్వాలు ఏనాడు పట్టించుకోలేదు. రాజకీయ లబ్ధి కోసం చేసిన హామీలను అటకెక్కించడం మినహా వారు చేసిందేమీ లేదు. తూతూ మంత్రంగా ముసలి కన్నీళ్లు కార్చడం, పేరుకే ఏవో కంటి తుడుపు చర్యలు తీసుకున్నారు తప్పితే పీడిత ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఒక్క ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సమయంలో అక్కడ ప్రజలు పడుతున్న బాధలు స్వయంగా చూశారు. నిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అప్పులు పాలవుతున్న వారు కొందరైతే లక్షలు ఖర్చు చేసిన ప్రాణాలు పోయేవారు మరికొందరు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఒక్కో వ్యధ. ఈ అధునాతన సాంకేతిక యుగంలో తమకు మాత్రమే ఎందుకు కష్టాలు అంటూ బాధితులు చేస్తున్న రోదనలకు జగన్ చెలించిపోయారు. తాను అధికారంలోకి వస్తే ఉద్దానం ప్రజల బాధలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దానం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఆయన ప్రభుత్వం పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి నిర్మించింది. డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ గా ప్రభుత్వం నామకరణం చేసింది. కిడ్నీ వ్యాధికి గల మూల కారణాలపై పరిశోధన చేసి నివేదిక రెడీ చేసింది. రోగం వచ్చాక ట్రీట్మెంట్ చేయడం కాకుండా రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళిక సిద్ధం చేశారు. కార్పొరేట్ స్థాయి వైద్యం ఇక నుంచి ప్రతి ఒక్క పేదవాడికి అందాలని చర్యలు తీసుకుంటున్నారు. కిడ్నీ రోగంతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే తలుపుతో జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆసుపత్రి నిర్మాణం చేశారు. ఆ వ్యాధులకు ప్రధాన కారణమైన నీటి సమస్యను పరిష్కరించే దిశగా సుమారు 700 కోట్లతో సురక్షిత నీటిని అందించేందుకు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ ని నిర్మించారు. పలాస, వజ్రకొత్తూరు, మందాస, సోంపేట్, కవిటి, కంచెలి, ఇచ్చాపురం మండలంలోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని చేపట్టింది. ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయాలన్నదే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ నెల 14న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. దశాబ్దాల తమ సమస్యకు జగన్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపడంపై ఉద్దానం ప్రజలతో పాటు శ్రీకాకుళం జిల్లా వాసులు కృతజ్ఞతలు చెప్తున్నారు. తమ జన్మాంతం జగనన్నను గుండెల్లో పెట్టుకుంటామని అంటున్నారు. బతుకుపై ఆశ కల్పించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు. ఉద్దానం ప్రజలు తమ సమస్యలపై వందలాది సార్లు వినతి పత్రాలు సమర్పించిన గత ప్రభుత్వాలు బుట్టదాఖలు చేసేవి. కంటి తూర్పుగా ఏదో హడావిడి చేసి పబ్లిసిటీ చేసుకునేవి. ఇక తమ బతుకులు ఇంతే అంటూ తమను పట్టించుకునేవారు లేక రోజులు లెక్క పెట్టుకుంటూ బాధితులు భయంగా బతికేవారు. పేదలంటే ప్రేమ, బాధితులంటే గుండెల్లో ఆర్తి ఉన్న జగన్ పాదయాత్ర చేయడం, వారి సమస్యలను చూసి చెలించడం, అధికారంలోకి రాగానే శాశ్వత చర్యలు తీసుకోవడం నిజంగా ఉద్దానం ప్రజల అదృష్టమే. ఇక నుంచి వారి జీవితాలలో కొత్త వెలుగులు రానున్నాయి. అలాగే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్ చరిత్రలో ఒక అద్భుత పాలకుడిగా నిలిచిపోతారు. ప్రజల గుండెల్లో ఉన్న జగన్ మరోసారి ప్రజల ముఖ్య సేవకుడు కావడం ఖాయమేనని చెప్పాలి.